గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. మే నెల 25వ తారీఖు దహనయాగం యొక్క ఫామ్స్ అందుకోవాల్సినది అని నిర్ణయించాను. కొందరు మనుషులు మరి ఫోన్లు చేసి మాకు అవకాశం లేదా అని అడిగారు. అందుకు వారి నిమిత్తం జూన్ నెల 25 వరకు పొడిగించాను. మీరు ఏ జిల్లాలో ఉన్నను, ఏ రాష్ట్రంలో ఉన్నను, 13 సంవత్సరాల కిందట దహనయాగం చేశాము. ఆ దహనయాగంలో చాలామందికి దేవుడు మేలు చేశాడు. తర్వాతను వచ్చే వారం నేను ఒక ఉత్తరం తెచ్చి చదివి మీకు వినిపిస్తాను. 13 సంవత్సరాల కిందట దహనయాగంలో చాలామంది మేలు పొందినట్లుగా అందులో ఒక ఆయన నాకు ఉత్తరం రాసి ఉన్నాడు. ఆ ఉత్తరం నేను వచ్చే వారం మీకు తీసుకొచ్చి చదివి వినిపిస్తాను. ఆయన ఎవరు, ఆయన పేరు కూడా చెప్తాను. ఆయన డిఆర్ఎం ఆఫీస్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయన భార్య ఎంటెక్ చేసి పిహెచ్డి చేస్తుంది. ఆయన కూడా ఎంటెక్ చేసి రైల్వే సర్వీస్ కమిషన్ ద్వారా ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మన మినిస్ట్రీ మెంబరు. ఆ ఉత్తరం నేను వచ్చే వారం మీద తీసుకొచ్చి చదివి వినిపిస్తాను. బయట ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, వేరే జిల్లాలో ఉన్నవాళ్ళు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మీకు నేను జూన్ 25వ తారీఖు వరకు సమయం ఇచ్చాను. జూన్ 25 లోపల నాకు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ అందాలి. అందినట్లయితే అప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఏ దినము నేను దహనయాగం చేయుచున్నానో, ఏ సమయం చేయుచున్నానో అవన్నీ దేవుని సన్నిధిలో ఆలోచించి 1 month అడ్వాన్స్లో తెలియజేస్తాను. అప్పుడు ఈ ఫామ్ వేసిన వాళ్ళు ఒక్కొక్క ఫామ్కి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ అటెండ్ కావాలి. ఏ జిల్లాలో ఉన్నను, ఏ రాష్ట్రంలో ఉన్నను. మీరు ఫామ్ వేసేసి కూర్చుంటే దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. మీ ఫామ్లో మీ రిక్వెస్ట్ ఆయన అంగీకరించడు. మేము దహనయాగం చేయుచుండగా ఆ ఫామ్ వేసిన వాళ్ళు ఆ కుటుంబానికి ఒక వ్యక్తి, ఆడది కానీ మగవాడు కానీ, పెళ్ళైన కానీ పెళ్ళవ్వకపోయిన కానీ వచ్చి అక్కడ నిలబడి, ప్రభువా నేను నా 7 అవసరతల ఫామ్లో రాసి ఉన్నాను, అగ్ని సంస్కారమునకు నీ దాసుడు అప్పజెప్పుచున్నాడు, కనికరించి నేను నీకు బ్రతిమలాడి రాసినటువంటి ఆ 7 అవసరతలు కూడా అంగీకరించబడినట్లు మరియు నీవు వాటిని శాంక్షన్ చేసేటట్లు మా పట్ల కృపచూపము అని ఆ దినము దహనయాగం చేయుచుండగా ఫామ్ వేసిన ప్రతి ఒక్క కుటుంబం నుండి ఒక వ్యక్తి నిలబడి దహనయాగం ఎదుట దేవునికి మొరపెట్టాలి. లేకుంటే మీ ఫామ్ ఇన్వాలిడ్ అవుతుంది. తర్వాతను జూన్ 25వ తారీఖు సంఘస్థుల కొరకు కాదు, మా సంఘస్థుల కొరకు కాదు, హైదరాబాద్లో కానీ సికింద్రాబాద్లో కానీ వేరే సంఘాలకు వెళుతున్న వాళ్ళు, వేరే డినోమినేషన్కి చెందిన వాళ్ళు, వేరే జిల్లాలో ఉన్నను, వేరే రాష్ట్రాల్లో ఉన్నాను, వాళ్ళ కొరకు టైం పొడిగించాను. మా సంఘస్థులైన మీ కొరకు కాదు. ఇది మీరు గ్రహించాలి. ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథము
చెప్పుచున్నాను. ప్రకటన గ్రంథములో మీకు 7 సంఘముల యొక్క చరిత్ర పూర్తయిపోయింది. సంఘముల యొక్క చరిత్ర పూర్తయిపోయిన తర్వాతను నేను మీకు సంఘ పారవస్యమును గురించి చెప్తున్నాను. ఇంగ్లీష్లో ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అని అంటారు. ఈ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ గురించి నేను మీకు చెప్పినటువంటి వివరములన్నీ మీరు జాగ్రత్తగా ఆలకించి ఉన్నారు. ఇప్పుడు నేను మీకు ఈవేళ క్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండవ భాగమును గురించి చెప్తున్నాను. క్రీస్తు రెండవ రాకడ 2 భాగములుగా ఉంటుంది. మొదటి భాగం గాలిలో, ఆయన భూమి మీదకి రాడు. గాలిలో ఎందుకు వస్తాడంటే దేవుని పని చేయుచు, దేవుని పని నిమిత్తము తమ ప్రాణములు కోల్పోయిన వారిని మరియు కరప్షన్కు దూరముగా ఉండి దేవుని భయము కలిగి దేవుని మాటకు లోబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూచి చనిపోయిన వాళ్ళు మరియు సజీవముగా బ్రతుకున్నటువంటి దైవ సంతానం, సజీవముగా బ్రతికి ఉన్న స్త్రీ పురుషులు ఎవరైతే యేసు రెండవ రాకడ కొరకు ప్రభువా నన్ను సిద్ధపరచుటకు నీ ఆత్మ కరుణించునుగాక, నేను నీ రాకడలో ఎత్తబడు సమాజంలో చేర్చబడుటకు నీ ఆత్మ నాకు సిద్ధపరచుటకు నీ ఆత్మ కరుణించాలి అని ఎవరైతే ప్రార్థన చేస్తూ సజీవంగా ఉన్నారో వాళ్ళని, ఈ 3 గుంపుల వారిని మధ్యాకాశంలోనికి యేసు వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోతాడు. అది మొదటి రాకడ, అంటే మొదటి విధమైన రాకడ. అది రెండవ రాకడే. రెండవ రాకడలో మొదటి భాగము. రెండవ రాకడ అది కేవలం ఎవరు చూస్తారంటే ఎవరైతే ఎత్తబడతారో, క్రీస్తు కొరకు ఎవరైతే మరణించి ఉన్నారో, క్రీస్తు నిమిత్తము యేసు సేవ నిమిత్తము ఎవరైతే చంపబడి ఉన్నారో వాళ్ళందరూ పైకి లెగుస్తారు. వాళ్ళు చనిపోయి పాతి పెట్టబడి ఉన్నవారు పైకి లెగుస్తారు. యేసు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ వారికి నేచురల్ మరణం వచ్చి చనిపోయారు. అటువంటి వారు, ఈ 2 తెగలకు చెందిన వారు మొట్టమొదట తెల్లని ఆకారంలో, మనుష్య ఆకారంలో నీడవలే లేచి మీదకి వెళ్ళిపోతారు. సమాధులు తెరవబడతాయి. సమాధులు ఎప్పుడు తెరవబడతాయి అంటే నేను మీకు చదివి వినిపించాను. దేవుని బూర కాదు, దేవుని బూర ఒక శబ్దము. రెండవది ఒక ప్రధాన దూత, ఎన్ ఆర్క్ ఏంజల్, అది సర్వ సృష్టికి కారకుడైనటువంటి వాడు, సర్వమానములకు సృష్టిపిత. ఇదిగో ఆయన తన కొరకు ఎదురు చూచి ఉన్నవారిని పరలోకమునకు ఆహ్వానించే నిమిత్తము ఆయన బయలుదేరి వచ్చుచున్నాడు అని ఒక దూత సెలవిస్తుంది. ఆ శబ్దము పరలోకం నుండి భూలోకానికి సాకుతుంది. అటువలే దేవుని బూర ఊదబడుతుంది. ఆ బూర శబ్దము భూమికి తాకబడుతుంది. అప్పుడు భూమిలో పాతి పెట్టబడి ఉన్న దేవుని కొరకు ఎదురు చూస్తూ నమ్మకముతో చనిపోయిన వారు, యేసు క్రీస్తు నిమిత్తము తమ ప్రాణములు అర్పించుకొని పాతి పెట్టబడిన వారు, ఈ 2 తెగలకు చెందిన వారు అలా మీదకి వెళ్ళిపోతూ ఉండగా అదే సమయంలో భూమి మీద బ్రతుకుంటారు. ఎవరు డ్రైవర్గా పనిచేస్తుంటాడు, ఎవరు ఫ్లైట్ పైలట్గా పనిచేస్తుంటాడు, ఎవడు ఆఫీసులో పనిచేస్తుంటాడు, ఎవరు కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, ఎవరు మోటార్ సైకిల్లో ఉంటారు, ఏ స్త్రీ వంట చేస్తూ ఉంటుంది, ఎవరైనా పండుకొని ఉంటారు, ఎవరైనా హాస్పిటల్లో రోగిగా ఉండొచ్చు, ఎవరైనా డాక్టర్గా ఉండవచ్చు, నర్సుగా ఉండవచ్చు, కంపౌండర్గా ఉండవచ్చు, టెక్నీషియన్గా ఉండవచ్చు. వీళ్ళలో ఎవరైనా ఒకవేళ యేసు క్రీస్తునందు నమ్మకం గలవారై యేసుని రాకడలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని ప్రార్థన చేస్తూ వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉండవచ్చు. అటువంటి సమయం అప్పుడు
హఠాత్తుగా వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోతారు, అదృశ్యమైపోతారు. వాళ్ళ పెన్నులు, వాళ్ళ పుస్తకములు, వాళ్ళ తాలూకా బట్టలు, వాళ్ళ గడియారాలు, సమస్త వాళ్ళ ఆభరణాలు అక్కడ ఉండిపోతాయి. వాళ్ళు అప్పుడు రూపాంతరం పొందుతారు. దానికే ర్యాప్చర్ అంటారు. అంటే మనుష్య ఆకారంలో నుండి మనుషుని యొక్క నీడ ఆకారంలో మార్చబడతారు. మార్చబడి వాళ్ళు మేఘం మీదకి ఎత్తబడతారు. ఇప్పుడు 2 తెగలకు చెందిన వాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా భూమి మీద ఉన్న సజీవముగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మేఘము వచ్చి వారిని పట్టుకొని వెళుతుంది. ఒక గాలి వచ్చి వారిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళ శరీరాలు రూపాంతరం పొందుతారు. వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటారు. మీద ఆల్రెడీ వెళ్తున్నటువంటి ఈ 2 తెగల వాళ్ళు, ఇది 3వ తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళు 10 మైళ్ళ స్పీడ్లో వెళ్తే వీళ్ళు 20 మైళ్ళ స్పీడ్లో వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు తొందరగా వెళ్ళి వాళ్ళతో కలుసుకోవాలి. ఈ 3 గుంపుల వారు కలుసుకుని యేసు ప్రభుకి కనబడతారు. వీళ్ళు యేసుని చూస్తారు. భూలోకంలో ఉన్న సర్వం జనులు యేసుని చూడలేరు. పిమ్మట వాళ్ళంతా కూడా కలిసి యేసుతోనే పరలోకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. వాళ్ళు మీకు వాక్యం చూపించాను తెస్సలోనికలకు రాసిన పత్రికలో. వాళ్ళు నిత్యము అక్కడే ఉంటారు అని చెప్పాను. అటు పిమ్మట భూమి మీద విడిచిపెట్టబడిన వారు, వాళ్ళు హింసలకు ఎదుర్కొంటారు. వాళ్ళు బోధకులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ప్రతి డినోమినేషన్కి సంబంధమైన క్రైస్తవులు కావచ్చు, వాళ్ళు ఏ జనులైనను, ఏ దేశస్థులైనను, ఏ మతస్థులైనను, ఏ భాష మాట్లాడినను, ఏ దేశంలో ఉన్ననో వాళ్ళు హింసల పాలవుతారు. వాళ్ళు బైబిల్ చదివినను, ప్రార్థన చేసినను, వాళ్ళు విడువబడిన వారు వాళ్ళు హింసల పాలవుతారు. ఏ రాజ్యంలో ఉన్నాను, ఏ దేశంలో ఉన్నాను, ఏ భాష మాట్లాడినను వాళ్ళంతా విడువపడతారు. వారు అమెరికన్స్ అయినను, ఇంగ్లాండ్ దేశస్తులైనను, యూరప్ దేశమునకు చెందిన వారైనను, ఇండియాలో ఉన్న ఏ భాష మాట్లాడిన వారైనను, తమకిష్టమొచ్చిన ఆకారంలను సృష్టించుకొని వాటిని పూజించేవారు మరియు క్రైస్తవులుగా జీవిస్తున్నవారు అంతా విడువపడతారు. వీళ్ళకి వాళ్ళు శ్రమ పెడతారు. ఈ క్రైస్తవులు అన్న వాళ్ళకి శ్రమ పెడతారు. నువ్వెంత బైబిల్ చదివినను, నువ్వే చర్చికి వెళ్ళినను నీకు ఎతికెత్తికి తీసుకొని వచ్చి నరుకుతారు. నీ సొంత కొడుకులు, నీ సొంత కూతుళ్ళే చెప్తారు, వీళ్ళే మాకు చర్చికి పట్టుకెళ్ళారండి అని అంటారు. ఇటువంటి క్రైస్తవులంతా కూడా 666 ముద్ర పొందుతారు. వాళ్ళంతా కూడా దైవత్వమునికి విరుద్ధముగా ఉన్నటువంటి వానిని పూజిస్తారు. ఎందుకంటే ప్రాణభయము. ఎవరైతే ఖచ్చితంగా నిలబడతారో వాళ్ళని వీళ్ళు నరికేస్తారు. ఆ నరకబడిన వాళ్ళంతా కూడా సింహాసనం కిందకి వెళ్తారు. అప్పటికి సంఘం ఎత్తబడి ఉన్నది. అర్థమవుతుందా? అలాగే నరకబడి దేవుని సింహాసనం కిందకు చేర్చబడి ఎప్పుడైతే ఆ సంఖ్య పూర్తవుతుందో అప్పుడు అక్కడి నుండి వాళ్ళని దేవుడి మీదకి తీసుకుంటాడు. అప్పుడు సింహాసనం కింద ఇంకా మొర ఉండదు, ఇంకా ఆత్మలు ఉండవు. ఇది సంఘ పారవస్యమునకు గూర్చిన రహస్యము. దిస్ ఈజ్ కాల్డ్ ద మిస్టరీ ఆఫ్ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. ఇప్పుడు నేను మీకు భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చేటటువంటి దృశ్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పబోతున్నాను, వినండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు 2 అధ్యాయాల్లో తేటగా వ్రాయబడి ఉన్నది. ఆర్మగిడ్డోన్ యుద్ధము
ముగిసిన పిమ్మట ఎప్పుడైతే భూమి మీదకి ఆఖరి దినమున సమీపమగునో అప్పుడు యేసుక్రీస్తు తనతో లెక్కింపశక్యము కాని తన భక్త జన సమూహములను అంటే ఆత్మలను క్రింద భూమి మీదకి వచ్చును. అదే యేసు భూమి మీదకి వచ్చుట అని చదువురులు గ్రహించగలరు. అంతకుముందు యేసు భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోనికి వస్తాడు. మళ్ళీ చూడండి, ప్రకటన ఇప్పుడు మన పాఠం రాలేదు, 19వ అధ్యాయం రాలేదు, తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ అధ్యాయము ఈ 2 అధ్యాయములో తేటగా వ్రాయబడి ఉన్నది. అర్మగిడ్డోను యుద్ధము ముగిసిన పిమ్మట ఎప్పుడైతే భూమికి ఆఖరి దినము సమీపమవుతుందో ఆ దినమున యేసుక్రీస్తు తనతో లెక్కింపశక్యము కాని తన భక్త జనములతో అంటే ఆత్మలతో పరలోకం నుండి కిందకి భూమి మీదకి వచ్చెను. ఆ సబ్జెక్ట్ రాలేదు ఇంకా, అది నేను మీకు అడ్వాన్స్గా చెప్తున్నాను. యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడన్న దాన్ని చెప్తున్నాను మీకు. అదే యేసు భూమి మీదకి వచ్చుట అని చదువులు గ్రహించాలి, వింటున్న వాళ్ళు గ్రహించాలి. ఆ సమయంలో యేసుక్రీస్తు తన శత్రువులందరినీ తన నోటి నుండి వచ్చుచున్న మాట వలన వాడిగల 2 అంచెల ఖడ్గము అంటే దేవుని నోటి నుండి వస్తున్నటువంటి మాట వాడిగల 2 అంచెల ఖడ్గము అని రాయబడి ఉన్నది. వాడిగల 2 అంచెల ఖడ్గం అంటే దేవుని నోటి నుండి వస్తున్న మాటకు ఖడ్గము, వాడిగల 2 అంచెల ఖడ్గము అంటే అర్థం ఏమిటి? బోధిస్తున్న నాలాంటి వాళ్ళకి, వింటున్న మీలాంటి వాళ్ళకి. ఈ వాక్యము బోధిస్తున్న నాలాంటి వాళ్ళకి, వింటున్న మీలాంటి వాళ్ళకి, ఉభయులకు కూడా అది వర్తిస్తుంది. It shall be applicable to both the one who shall be preaching and the people, those who will be hearing. That's called double-edged sword. The mystery of the double-edged sword is the rhema that shall come out of the mouth of the Lord is called double-edged sword. అది మన సబ్జెక్ట్ కాదు, రాబోతుంది భవిష్యత్తులో. దాని గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. భూమి మీదకి వచ్చుటని గురించి చెప్తున్నాను. ఆ సమయంలో యేసుక్రీస్తు తన శత్రువులందరకు తన నోటి నుండి వచ్చిన మాటి వలన అనగా వాడిగల 2 అంచెల ఖడ్గము వలన వినాశపరచును, నాశనం చేసేస్తాడు. ఆయన యుద్ధం చేయడు. మిసైల్స్తో, ట్యాంకర్స్తో, ఆయన విమానాలతో, రాకెట్స్తో యుద్ధం చేసిన వాడు ఇక్కడ నోటితో మాట్లాడతాడంతే. యేసు అనగా యేసుకు విరోధమైన వాడు యాంటై క్రైస్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. యాంటై క్రైస్ట్ అనండి, నాట్ యాంటీ క్రైస్ట్, దట్స్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. యాంటీ క్రైస్ట్, యాంటీ క్రైస్ట్ ఈజ్ an error. It's a wrong pronunciation. యాంటై క్రైస్ట్ దేవునికి, యేసుకు విరుద్ధమైన వాడు. యేసు అంత్యక్రీస్తుకు అప్పుడు బంధిస్తాడు. బంధించి పాతాళంలో, అగ్నిగుండంలో వాడిని పడేస్తాడు. ఎవడికి? యాంటై క్రైస్ట్ ఎవడడు? శైతాన్ గాడు, లూసిఫర్ గాడు. ఎవడైతే పూర్వము పరలోకములో గాబ్రియేల్, మైకిల్ అనగా మికాయేల్ వీళ్ళిద్దరూ ప్రధాన దూతలు ఎలా ఉంటారో అలాగనే మండుచున్న రాళ్ల మధ్య, కొండల మధ్య, మండుచున్న కొండల బండల మధ్య విహరించుచు దేవునికి ఆరాధన నడిపిస్తూ పరలోకములో వర్షిప్ లీడర్గా పనిచేస్తున్నవాడు వాడికి చెడ్డ బుద్ధి కలిగినందుకు వాడు కిందకు వచ్చేసాడు. వాడు ఇప్పుడు భూమి ఆకాశములకు మధ్య ఉన్న వాయుమండలంలో వానితో కూడా వచ్చేసిన వాని సైన్యముతో విహరిస్తూ ఉన్నాడు. వాడే యాంటై క్రైస్ట్. వాడికి బంధిస్తాడు. బంధించి పాతాళములో, అగ్నిగుండములో వాడిని పడివేస్తాడు. అంత్యక్రీస్తు యొక్క అనుచరులైన వేరొక భూతము అనగా డెవిల్, ప్రభువు పాతాళములో వాడిని బంధిస్తాడు. మొదటివాడు
యాంటై క్రైస్ట్, అగ్నిగుండములో వేయబడతాడు. రెండవ డెవిల్, వీడు పాతాళంలో బంధించబడతాడు. పిమ్మట యేసు 1000 సంవత్సరములు రాజ్యము పరిపాలిస్తాడు. ఆ సబ్జెక్ట్ ఇంకా రాలేదు, మీకు నేను అడ్వాన్స్గా యేసు భూమి మీదకి వస్తాడు అన్న దాని మీద చెప్తున్నాను. యేసు భూమి మీదకి వచ్చేది ఈ విధముగా ఉంటుంది. అప్పుడు ఆయన్ని అందరూ చూస్తారు. ఎత్తబడుచున్నప్పుడు ఎత్తబడిన వారు మాత్రమే చూస్తారు. ఇంకా రహస్యం చెప్తాను. ఇప్పుడు ఈ పరిపాలనలో యేసుక్రీస్తు తన ప్రజలను, తన దాసులను పరిపాలించుతాడు. తన దాసులను, తన ప్రజలను యేసుక్రీస్తు 1000 సంవత్సరములు పరిపాలన చేయను. ఈ పరిపాలనలో యేసుక్రీస్తు తన ప్రజలను, తన దాసులను పరిపాలించును. ఈ రాకడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాడు తెలుగులో. వినండి. మొదటి అధ్యాయం బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 7. అందులో ఒక మాట రాయబడింది. ఆ మాట దేనికి సంబంధమైనది? దేనికి? ఇప్పుడు నేను చెప్తున్న దానికి సంబంధమైనది. అర్థమైందా? అప్పుడు నేను ఆ మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే సంఘ చరిత్ర ముందు చెప్పాలి. సంఘం యొక్క చరిత్ర ముగిసిన తర్వాత యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి బోధించాలి. యేసుక్రీస్తు రాకడ 2 విధములుగా ఉంటుంది. మధ్య ఆకాశంలో ఉంటుంది, తర్వాత భూమి మీద ఉంటుంది అని చెప్పాను. ఆ సబ్జెక్ట్ రాకుండా, సంఘ చరిత్ర చెప్పకుండా మొదటి అధ్యాయం 7వ వచనం మీకు చెప్తే మీకు తలతెక్కగా ఉంటుంది, మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆ వచనం చదివిస్తున్నాను. చదవరా తెలుగులో ఏముందో. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇప్పుడు ఎవ్రీబడి ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ప్లానెట్ కెన్ సీ హిమ్. ఇప్పుడు అందరూ చూస్తారు. అప్పుడు ఎత్తబడిన వారు మాత్రమే చూస్తారు. కన్ఫ్యూజ్ కాకూడదు. అది ఆయన రాకడలో మొదటిసారి, రెండవ రాకడలో మొదటిసారి, ఇది రెండవ రాకడలో రెండవసారి భూమి మీదకి వస్తున్నాడు. ఇప్పుడు అందరూ చూస్తారు. చదువు, మొదటి నుంచి చదువు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమెన్. ఇప్పుడు 1:7 బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1:7 ఎలాగుందో నేను చదివి వినిపిస్తాను. చూడండి. బిహోల్డ్ హీ కమిత్ విత్ క్లౌడ్, హీ కమిత్ విత్ క్లౌడ్. మేఘముతో వస్తున్నాడు ఆయన. మేఘం మీద రాడు, గుర్రం ఎక్కినట్లు, గాడిద ఎక్కినట్లు మేఘం మీద ఎక్కడు. మేఘముతో ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఆయన చుట్టూ మేఘం ఉంటుంది. ఆయన ముందు మేఘం ఉంటుంది, ఆయన వెనక్కి మేఘం ఉంటుంది, ఆయన కింద మేఘం ఉంటుంది, ఆయన మీద మేఘం ఉంటుంది. హీ విల్ బి ర్యాప్డ్ విత్ ద క్లౌడ్. బీయింగ్ ర్యాప్డ్ విత్ ద క్లౌడ్ హీ షల్ కమ్ అన్ టు ద ఫేస్ ఆఫ్ దిస్ ప్లానెట్. అప్పుడు భూమి మీదకి వస్తున్నాడు. నౌ హియర్ బిహోల్డ్ హీ కమిత్ విత్ క్లౌడ్స్ అండ్ ఎవ్రీ ఐ షల్ సీ హిమ్. ప్రతి వాళ్ళు చూస్తారు. ఆడు ఆస్ట్రేలియాలో ఉన్నాను, యూరోప్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, లండన్లో ఉన్నాను, ఇండియాలో ఉన్నాను, వాడు ఏ బొమ్మను పూజ చేసినాను, వాడు ఏ మతంలో ఉన్నానో, వాడు ఎక్కడున్నాను, ఏ దేశంలో ఉన్న, నల్లగొన్నాను, తెల్లగొన్నాను, వాడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవులకు విరోధి కావచ్చు, అనేక మతములకు చెందిన వారు కావచ్చు. ఎవ్రీ ఐ షల్ సీ హిమ్ అండ్ దే ఆల్సో విచ్ ట్రైడ్స్ హిమ్. ఎవరైతే ఆయనకు కొట్టున్నారో, మేకులు కొట్టున్నారు, ఎవరైతే ఆయనకు మేకులు కొట్టున్నారో, ఎవరైతే ఆయనకు దెబ్బలు కొట్టున్నారో వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే వాళ్ళంతా లెగుస్తారు భూమి మీద నుండి, తీర్పు కొరకు లెగుస్తారు. ఎంతమంది చనిపోయి ఉన్నారో, ఎంతమందికి కాల్చేసి ఉన్నారు, కాల్చివేయబడిన వాళ్ళకి అగ్ని వచ్చి సమర్పిస్తుంది. ఇదిగో ఆత్మలు నాలో ఉన్నవి. ఉరిపెట్టుకొని చనిపోయిన వాళ్ళకి వాయువు వచ్చి సమర్పిస్తుంది. ఇదిగో నాలో ఇంతమంది ఉన్నారు. నీటిలో చనిపోయిన వారికి నీరు వచ్చి సమర్పిస్తుంది. ఇదిగో వీళ్ళు ఇంతమంది నాలో ఉన్నారు. అగ్ని, వాయువు, జలములు వీళ్ళొచ్చి వాళ్ళలో ఉన్న ఆత్మను సమర్పిస్తుంది. ఎవరికి? పరిపాలించబోచున్న పరిపాలకునకు.
ఆయన ఎన్నాళ్ళు పరిపాలిస్తాడు? 1000 సంవత్సరాలు. ఎక్కడ పరిపాలిస్తాడు? భూమి మీద పరిపాలిస్తాడు. అప్పుడు ఆయన పొడిచిన వారు చూస్తారు, ఆయన ఛీ అన్న వాళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు. ఆ చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. లెగిసి ఆయన్ని మనమే పొడిచాం, ఆయన్ని మనమే కొట్టాం, ఆయన మనమే థూ అని అన్నాం, ఆయన్ని మనమే ఛీ అన్నాము. ప్రతి నేత్రము, ఎవ్రీ ఐ విల్ సీ, ఈవెన్ ద పీపుల్, దోస్ హూ హ్యావ్ persecuted him, those who have killed him, those who have nailed him, వాళ్ళంతా ఆయనని చూస్తారు. అండ్ ఆల్ కిండర్స్ ఆఫ్ ద ఎర్త్ షెల్ వెయిల్ బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన్ని చూసి వీళ్ళంతా కూడా బాధపడతారు, దుఃఖిస్తారు. అయ్యో, మనం ఇలా చేసామే ఈయనకి. ఈయనే ఇప్పుడు సర్వభూమికి పరిపాలించేవాడు ఉన్నాడు. ఈయన భూమిని పరిపాలించడానికి వచ్చాడు. ఈయన తీర్పు తీర్చుటకు వచ్చుచున్నాడు. మేఘముతో వస్తున్నాడు. హీ షల్ కమ్ డౌన్ విత్ క్లౌడ్స్, నాట్ బై ద క్లౌడ్, నాట్ ఆన్ ద క్లౌడ్. వీళ్ళంతా చూసి అయ్యో, మనం ఈయనకి ఇలాగ అన్నామే అని చెప్పబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ వచనము భూమి మీద యేసు వచ్చేటానికి సంబంధమైనదే. అర్థమైందా? భూనివాసులందరూ ప్రభువుకి చూస్తారు. భూనివాసులందరికీ ప్రభువు కనబడతాడు. బైబిల్లో ఈ 2 విధములైన క్రీస్తు రెండవ రాకడను గూర్చిన వివరము నేను ఇప్పుడు చెప్పాను. క్రీస్తు రెండవ రాకడలో ఉన్న 2 వివరములు చెప్పాను. అర్థమైందా? అయినను అనేక మంది అజ్ఞానమైన ప్రసంగాలు చేస్తున్నారు కూడా. మొన్నను చూడు, ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు? సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడు అని అన్నాడు. మీకు చెప్పాను సైతాన్ ఎవడు చెప్పాను. సైతాన్ ఎవడు? ఒకప్పుడు యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. ఒకప్పుడు మండుచున్న బండల మధ్య సంచారము చేయుచు, అగ్నిలో నివాసము చేయుచు, అతి పరిశుద్ధముగా ఉంటూ పరలోకములో దైవారాధనను నడిపించున్నటువంటి మహనీయుడు ఆయనే. చెడ్డ తలంపు ఆయనకు వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధి నుండి దిగిపోయాడు, దూరం అయిపోయాడు. క్రైస్తవులారా, బోధకులారా, పాస్టర్లమని చెప్పుకుంటున్నటువంటి అజ్ఞానులారా, మీకు చెడ్డ తలంపు కలిగిందంటే తప్పకుండా దేవుని సన్నిధికి మీరు దూరం అయిపోతారు. బైబిల్ చదువుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, కానీ దేవుని సన్నిధి మీకు ఉండదు. వర్షిప్ లీడర్ అంతమంది లెక్కింపసక్కింప కానీ ఆత్మలను ఎంటేసుకొని ఆయన పరలోకములో మహాదేవునికి ఆరాధన చేస్తున్న వర్షిప్ లీడర్ చిన్న చెడ్డ తలంపు కలిగింది. ఆ తలంపు వలన దేవుడు వాళ్ళని వెలివేశాడు. అలాగే క్రైస్తవులను, అనేక అన్య జనాంగములను ఎవరికైతే చెడ్డ తలంపు కలుగుతుందో వాళ్ళకి దేవుడి సన్నిధి ఉండదు. కనుక చెడ్డ తలంపు మీకు ఉండకూడదు. ఆ చెడ్డ తలంపును ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టివ్వాలి, చెప్పాలి, కన్ఫెస్ చేయాలి, కన్ఫెస్ చేసి విడిచిపెట్టేవాలి. ఒకడు తప్పు చేసిన ఎడల, ఒకడు తప్పు చెప్పిన ఎడల, ఒకడు తప్పు బోధించిన ఎడల వినవాడు రాసుకుంటాడు కాగితం మీద. వాడు మరికొంతను బోధిస్తాడు. ఏం బోధిస్తాడు? తప్పే బోధిస్తాడు. దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు అన్నాడు. దేవుడు చెడ్డదాన్ని ఎలా సృష్టిస్తాడు? దేవుని సృష్టిలో ఆదికాండంలో 1 నుంచి 6 వచనం వరకు ఎక్కడో చెడ్డది సృష్టించలేదు దేవుడు. ఈ వర్షిప్ లీడర్కి తప్పకుండా ఆలోచన కలుగుతుంది, చెడ్డ ఆలోచన. అంటే నీకు ఆలోచన రాకముందు నేను దాన్ని ఎరుగుదును అన్నాడు. అది గ్రహించాడు. గ్రహించి 2వ రోజు భూమి ఆకాశములకు మధ్యన ఉన్న వాయుమండలంలో మంచి అని చెప్పలేదు, చెడ్డ అని చెప్పలేదు. ఎందుకంటే ఈడొచ్చి అందులో ఉండాలని వాని కొరకు చెడు అని చెప్పలేకపోయాడు. దేవుడు మంచివాడు కనుక. మంచి అని చెప్తే చెడు లోపల దూరలేడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ 2వ దినము మంచి అని చెడు అని అనలేదో?
అప్పుడు వీడికి ఆలోచన రాలేదు. వీడు పరలోకములో ఏం చేస్తున్నాడు? వర్షిప్ చేస్తున్నాడు, వర్షిప్ చేయిస్తున్నాడు. ఏ విధముగా గాబ్రియేల్, ఏ విధముగా మిఖాయేల్, వీళ్ళిద్దరూ ఏ విధముగా ప్రధానులు, అటువలే ఆయనకు ఆరాధించే వారిలో ఈయన వర్షిప్ లీడర్ అయి ఉన్నాడు. అటువంటి వాడికి చెడ్డ ఆలోచన వస్తుందని దేవుడు తెలుసుకున్నాడు. అందుకనే వాని కొరకు ఆ వాయుమండలం వదిలేశాడు. ఆలోచన నీకు రాకముందని నేను ఎరుగుతున్నా అన్న మాటకే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. క్రీస్తు మొదటిసారి గాలిలోనికి వచ్చినప్పుడు పైకి ఎత్తపడు తన సంఘమునకు మాత్రమే కనబడతాడు. రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు సర్వజనులకు కనబడతాడు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నిదర్శనములు చెప్తాను. నిదర్శనములు. క్రీస్తు సంఘము ఎత్తబడిన తర్వాతనే 7 ఏళ్ల శ్రమకాలం భూమి మీదకి వస్తుంది. క్రీస్తు సంఘము నరకబడిన వారంతా కూడా సింహాసనం కిందకి వెళ్ళిపోతారు. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ భక్తి విశ్వాసములు కలిగి దేవునికి అనుకూలంగా విధేయముగా జీవించి చనిపోయిన వారు ముందు లెగుస్తారు. ఆ తర్వాత సజీవముగా విన్న భక్తులు లెగుస్తారు. ఈ 2 గుంపులు మధ్యాకాశంలో కలుసుకుంటారు. ఈ మధ్యలో చంపబడిన వాళ్ళు భూమి కింద ఉంటారు, వాళ్ళు ఎగరు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమకాలం ప్రారంభమవుతుంది. అప్పుడు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చంపబడతారు ప్రపంచమంతటా. వాళ్ళంతా దేవుని సింహాసనం కిందకి వెళ్తారు. ఆ లెక్క పూర్తయినప్పుడు అప్పుడు ఆ సింహాసనం కింద ఉన్న వాళ్ళనే దేవుడు పైకి లేపుతాడు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నిదర్శనం. క్రీస్తు సంఘము ఎత్తబడిన తర్వాతనే 7 ఏళ్ల శ్రమకాలం భూమి మీదకి వస్తుంది. అంతవరకు శ్రమకాలం రాదు అని బైబిల్లో 4 నిదర్శనములు కలవు. There are 4 evidences in the Bible. I shall show you all those evidences. Is it clear? మొదటి నిదర్శనము, క్రీస్తునందున్న వారు పాపక్షమాపణ పొంది ఉన్నవారు. ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు పాపక్షమాపణ పొంది ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవులు, అనేక డినామినేషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళంతా పాపక్షమాపణ పొంది ఉన్నారు. ఓకే? పాపక్షమాపణ పొందిన తర్వాత మళ్ళీ పాపం చేస్తున్నారు. వ్యభిచారము, దోచుకోవడము, మింగేయడము, అబద్ధము, లంచగొండుతనము, వాడి మీద వీడికి, వీడి మీద వాడికి, విభేదములు, భేదములు, వీళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. వాళ్ళు కూడా పాపక్షమాపణ పొంది ఉన్నారు, కానీ మరల పాపం చేస్తున్నారు. ఈ మాటలో యేసు ఒకసారి రాళ్లతో కొట్టబడుచున్న ఒక స్త్రీని, ఎవడు పాపం చేయలేదో ఎవడు దాని మీద ముందు రాయిసిరండ్రా అన్నారు. అందరూ వెళ్ళిపోయారు, మనం పాపం చేశాం కదా అని. ఈయన వెళ్ళిపోలేదు. అంటే ఈయనెవడు? పాపము చేయకపోయినవాడు. ఇప్పుడు ఈయమన్నాడు, ఏమమ్మా ఎవరు కొట్టలేదా? కొట్టలేదు. అందరూ వెళ్ళిపోయారు, అంటే పాపం చేసిన వాళ్ళు. నేను ఒక్కడనే మిగిలాను, అంటే పాపం చేయకపోయిన వాడిని. నేను నీ మీద రాళ్ళు ఇసురు కొట్టాలి, కానీ నేను నీకు కొట్టను. నీ పాపములు క్షమించబడి ఉన్నవి, కానీ మరొకసారి పాపము. మరి పాపం చేస్తే ఏమవుతుంది? గట్టిగా పాపం చేస్తే ఏమవుతుంది? ఈసారి క్షమించాను, మళ్ళీ పాపం చేసామంటే క్షమించబడవు. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు 50 మంది ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో ప్రపంచంలో అందరూ పాపక్షమాపణ పొంది ఉన్నారు. కానీ పాపక్షమాపణ పొందిన తర్వాత మరల పాపము చేసి ఉన్నారు కనుక వాళ్ళకు మరి క్షమాపణ లేదు, తీర్పు ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? అందుకే ఆ మాట అన్నాడు, మరొకసారి పాపం చేయకన్నాడు. ఇప్పుడు క్రైస్తవులు మీరంతా బాప్టిజం తీసుకున్నారు, ప్రభువుని నమ్మి పాపక్షమాపణ పొంది ఉన్నారు. వాడు ఎలాగైతే కొట్టలేదో అలాగే మీకు ఇంకా తీర్పు తీర్చడు. పాపము చేయొద్దు అని అన్నాడు. మరి ఇప్పుడు క్రైస్తవులు పాపం చేస్తున్నారు లేదా? లంచం తీసుకుంటున్నారు లేదా? వ్యభిచారం చేస్తున్నారు లేదా? దోచుకుంటున్నారు లేదా? దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నారు లేదా? దేవుని యొక్క చందాలు తింటున్నారు లేదా? అంటే వీళ్ళకి ఏముంది? మరి వీడి పాప క్షమాపణ వీడికి లేదు. ఇజ్ ఇట్ క్లియర్?
నువ్వు సేవకుడవైనను బోధకుడవైనను. ఒకసారి కాదు, చాలాసార్లు అన్నాడు ఒకడు, ఒకసారి నువ్వు క్షమాపణ పొందావు కనుక నీకు మరి తీర్పు లేదన్నాడు. ఒకసారి క్షమాపణ పొందావు కనుక ఇక నీకు తీర్పు ఉండదన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? నీకు క్షమాపణ కలిగించేశాను, ఇంకొకసారి పాపము. మొదటి నిదర్శన, క్రీస్తునందున్న వారు పాప క్షమాపణ పొంది ఉన్నారు. తిరిగి వారు లోకముతో కలిసి తీర్పులోనికి రారు. దేవుడు లోకములకు తీర్పు తీర్చున్నప్పుడు ఈ పాప క్షమాపణ నొందిన వారు, పాపము చేయకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళు తీర్పులోనికి రారు. వీరి పాప భారము పాపరహితుడైన యేసు క్రీస్తు తొలగించేసి ఉన్నాడు. వీరు విమోచింపబడి ఉన్నారు. దే హ్యావ్ బిన్ రిడీమ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్. ఇఫ్ యూ కమిట్ అగైన్ సిన్, యూ విల్ హ్యావ్ టు ఎన్కౌంటర్ ద జడ్జ్మెంట్ బికాజ్ యూ హ్యావ్ సిన్డ్ అగైన్. క్రీస్తు యేసునందున్న వారికి అనగా తిరిగి మరల పాపము హేయ కార్యములు చేయకుండా ఉన్నవారికి మాత్రమే శిక్ష లేదు, ఏ శిక్ష లేదు. వీరిని నిర్దోషులుగాను నీతిమంతులుగాను దేవుని సమ్ముఖములో నిలబెట్టుటకు యేసు తన సొంత ప్రాణమిచ్చి తన సొంత రక్తమిచ్చి వీరిని కొనున్నాడు. ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్నాడు. వాళ్ళు మరల పాపం చేసినట్లయితే వాళ్ళని వదిలిస్తాడు. మొదటి నిదర్శనం, ఎవరైతే దేవునికి విరుద్ధముగా తిరుగుబాటు చేస్తున్నారో, మొరటుగా దేవునికి ధిక్కరిస్తున్నారో, దేవుని ప్రార్థనలో పలు విధములైన బొమ్మలను దేవతలను పెట్టి వాటిని పూజించుచున్నారో, ఎవరైతే మూర్ఖపు క్రైస్తవులో, ఎవరైతే దొంగ క్రైస్తవులో, ఎవరైతే రిలీజియస్ క్రైస్తవులో, ఆ క్రైస్తవులు ఆల్ కరప్టెడ్ పీపుల్ అండ్ క్రిస్టియన్స్, దేవుని డబ్బు దోచుకుంటున్నవారు, దేవుని ఆస్తులు దోచుకుంటున్నవారు, త్రాగుబోతులు, లంచగుండలు, అబద్ధ సాక్షులు, వీరంతా కూడా క్రిస్టియన్స్. అటువంటి వారికి 7 ఏండ్ల శ్రమకాలం ఉంటుంది. 7 ఏండ్ల శ్రమకాలం ఉంటుంది. వారి మీదకు 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు సంభవిస్తాయి. వారి విశ్వాసము నిర్మలమైనది కాదు. Their faith was not pure. Their faith was impure. నిర్మలమైన విశ్వాసం వారిది కాదు. ప్రపంచములో అనేకులు ఉన్నారు. అదిగో ఆమె ప్రవచనం చేస్తుంది, పదండి ఆమె దగ్గరికి వెళదాం. ఇదిగో ఈమె దేవుడమ్మ, ఈమె దగ్గరికి వెళదాం. ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో దేవుడమ్మలు, తెలంగాణలో ఉన్నారు, సికింద్రాబాద్లో ఉన్నారు దేవుడమ్మలు. వాళ్ళు ప్రవచనాలు చేస్తున్నారు. ఈ ప్రవచనాలు చేస్తున్న దేవుడమ్మలు విడువబడతారు. వాళ్ళంతా కూడా 7 ఏండ్ల శ్రమకాలం పొందుతారు. దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు అన్నవాడు తప్పకుండా తీర్పులోనికి వస్తాడు. దేవుడు సైతాన్ని ఎందుకు సృష్టించాడు అంటే దేవునికి వాడు ఏం చేసినట్లు? దుష్టుడు అన్నట్లే కదా. నీ అవివేకములో, నీ అజ్ఞానములో, నీ అపవిత్రతలో, నీ అవిధేయతలో నీవు దుష్టుడు అయినావు. గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వికెడ్నెస్. నీ దుష్టత్వమునకు దేవుడు కారకడా? నిదర్శనం చూపిస్తున్నాను. మొదటి నిదర్శనం చూపిస్తున్నాను. మొదటి నిదర్శనం, శ్రమకాలములో వీడంతా విడువబడతారు. ఆ కాలమునకు ముందే వారు మరణించిన ఎడల వారి ఆత్మలు నరకబడి దేవుని సింహాసనం కిందకి వెళతాయి. వాళ్ళు మరల పరలోకానికి వెళ్ళరు, దేవుని సింహాసనం కిందకి వెళ్తారు. అనేక సార్లు ఈ వ్రాయబడినది నేను చెప్పున్నాను ప్రజలకు. మనుషులు నా మాట లెక్క చేయడం లేదు. తీర్పు ఒక్కసారి ఉంటుంది, 2 సార్లు ఉండదు. రక్షణ ఒక్కసారి, 2 సార్లు ఉండదు. సాల్వేషన్ షల్ బి వన్స్, జడ్జ్మెంట్ షల్ బి వన్స్. 7 ఏండ్ల శ్రమకాలము ఒక్కసారే. క్రీస్తు రక్తమందు విశ్వాసం ఉన్నవాళ్ళు, క్రీస్తు యేసు నామమందు విశ్వాసం ఉన్నవాళ్ళు, వారి నోటితో యేసు రక్షకుడని ఒప్పుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు.
7 శ్రమ కాలకు పూర్వమే ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. విడువబడిన తర్వాత అలా ఒప్పుకున్న వాళ్ళు నరకబడతారు. క్లియర్ అయిందా? దేవుని సంఘము ఎత్తపడక పూర్వమే అలా ఒప్పుకున్న వాళ్ళు, అలా చెప్పిన వాళ్ళు, అలా అంగీకరించిన వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు సజీవంగా ఉన్న వాళ్ళతో కూడా కలిసి. సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే బుర్ర కొట్టుకుంటారో వాళ్ళంతా కూడా నరకబడతారు. అదొక్కటే మార్గం, నరకబడి సింహాసనం కిందకి వెళ్తారు. ఎందుకురా నరకబడాలి? మీరు ఇప్పుడే మనసు మార్చుకోండి. ఇక మీదట కలుషితము లేకుండా, కల్పితము లేకుండా, అపవిత్రత లేకుండా, దోచుకోకుండా, దొంగతనాలు చేయకుండా, త్రాగుబోతులు కాకుండా, వ్యభిచరించకుండా, లంచాలు పుచ్చుకోకుండా, దేవుని డబ్బు తినేయకుండా, దేవుని భూములు అమ్ముకోకుండా ఉండేటట్లు ఇప్పుడే మారు మనసు పొందండి. నేను మీకు మొదట నిదర్శనమును చూపించాను, చెప్తున్నాను. క్రీస్తుని సొంత రక్షకునిగా నోటితో ఒప్పుకొని అంగీకరించాలి. కన్ఫెస్ విత్ యువర్ మౌత్ సేయింగ్ దట్ జీసస్ ఈజ్ మై సేవియర్, హీ ఈజ్ అథారిటీ ఆఫ్ సాల్వేషన్. సే దట్ విత్ యువర్ మౌత్ and accept Jesus in your life, and thou shalt be lifted up by cloud. అటువంటి వారు ఘోరమైన శ్రమలు చూడరు. రెండవ నిదర్శనం, సెకండ్ ఎవిడెన్స్. రెండవ నిదర్శనం నోవా. యు నో ద నోవా? తెలుసా నోవా? నోవా చరిత్రను, సొదొమ గొమొర్రా యొక్క చరిత్రను మనము పరీక్షించి ఆ దినములలో ఘోరమైన శ్రమలు, భయంకరమైన బాధలు వారికి వచ్చినప్పుడు వారికి ఏం జరిగిందో మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ముందుగా నోవా చరిత్రను పరిశీలించుదాము. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 verse 8. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. లెట్స్ ఎగ్జామిన్ ఫస్ట్ ద హిస్టరీ ఆఫ్ నోవా. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయం తీసారా? 8వ వచనం. రీడ్ ఇట్. నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నోవాకు ఏమి కనబడింది? దేవుడు కృపామయుడై ఉన్నాడు. నోవా మద్యపానం త్రాగుచుండేవాడు. మద్యపానములో మత్తులై ఆయన దగ్గర ఆజనాలలో గల నృత్యము చేస్తుండేవారు. ఆ నృత్య భంగిమలను చూస్తూ ఆనందిస్తుండేవాడు. అటువంటి నోవా దేవుని దృష్టిలో కృపకు పాత్రుడైనాడు. నీవు ఎటువంటి వాడవైనను, నీవెవడవైనను, నువ్వు డ్యాన్స్ చేస్తున్న వాడవైనను ఉన్నాడు. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు. డ్యాన్సులు వేయకూడదు. దావీదు ఎందుకు డ్యాన్స్ చేశాడు? ఒకప్పుడు ఒక చోట ఆ నిబంధన మందసం ఉండగా, ఆ నిబంధన మందసం యొక్క సేవ చేస్తూ ఉండగా దేవుడు ఆ కుటుంబాన్ని అత్యధికముగా దీవిస్తున్నాడని గ్రహించాడు, తెలుసుకున్నాడు, విన్నాడు. వాడెందుకు దీవించబడాలి, మేము దీవించబడకూడదా అని దేవుని నిబంధన మందసమును తీసుకొని వస్తున్నాడు. లెవీయులు దాన్ని మోస్తున్నారు. దేవుని నిబంధన మందసములో ఆరోను చేతిలో చేరించిన కట్టె ఉన్నది, బంగారు పాత్రలో మన్నా ఉన్నది. దానికి మన్నా అనరు. మీకు అందరూ మన్నా అనడం అలవాటు కనుక నేను మన్నా అంటున్నాను. యాక్చువల్గా దాని పేరు మెనా. దేర్ వాజ్ మెనా ఇన్ ద గోల్డెన్ పాట్. దానికి మన్నా అనరు. మీరందరూ అంటున్నారు కనుక అలాగ అనకపోతే
నేను మెనా అన్నానంటే ఇంకేదో అనుకుంటారు మీరు. మన్నా ఈజ్ రాంగ్ ప్రొనౌన్సియేషన్. మెనా దీపవృక్షము కాదు, దానికి నేనేం చెప్పాను? మరి అంతవరకు దీపవృక్షం అనుకుండేవారు. మరి నేను మీరు అనుకున్నట్లు అని చెప్పకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే ఇట్స్ నాట్ మన్నా, ఇట్స్ మెనా. హీబ్రూ భాషలో మెనా అని అన్నారు. హీబ్రూ భాషలో ఏమన్నారంటే ఎల్షడ్యా అన్నారు. ఇంగ్లీషుడు ఏమన్నాడు? ఎల్షడాయ్ అని అన్నాడు. అంతే. ఇప్పుడు ఎల్షడ్యా అనలేదు. టాబర్నాకల్ అని అన్నాడు ఇంగ్లీష్లో. దానికి లాటిన్ భాషలో టాబర్నాకలం అని అన్నారు. మరి ఇంగ్లీష్ ముందా లాటిన్ ముందా? లాటిన్ భాషలో టాబర్నాకలం అన్నాడు. మరి ఇంగ్లీష్లో దానికి టాబర్నాకల్ అని అన్నాడు. మరి బంగారు పాత్రలో మెనా ఉంది, ఆరోని చేతిలో చిగురించిన కట్టె ఉంది, 2 రాతి పలకల మీద దేవుడు తన స్వహస్తములతో చెక్కిన 10 ఆజ్ఞలు గల పలకలు ఉన్నాయి. దాని మీద కరుణాపీఠం ఉంది. లెవీయులు మోస్తున్నారు. యాజకులు దేవునికి మహిమపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. సైన్య సమూహంతో చుట్టూ దాన్ని మోసుకొని వస్తున్నారు. అప్పుడు వాడు ఆనందపడుతురై రాజవస్త్రములు తీసేసి, హీ హ్యాస్ రిమూవ్డ్ ద కింగ్స్ క్లోత్స్. డేవిడ్ రాజవస్త్రములు తీసేసి ఆయన నృత్యం చేస్తూ ఆనందంతో వస్తున్నాడు. వీడికి దేవుడు చెప్పాడట, ఒకసారి పాపం ఒప్పుకుంటే చాలట. మరి పాపం ఒప్పుకొని మళ్ళీ పాపం చేస్తే ఏమవుతుందిరా? నీకు ఒక సమస్య ఉంది, మలబద్ధకం సమస్య. మలబద్ధక సమస్య ఉన్నప్పుడు నీకు డాక్టర్ ఒక మందు ఇచ్చాడు. మందు ఇస్తే నీకు కడుపు క్లీన్ అయిపోయింది. మళ్ళీ మలబద్ధకం రాదా? వాడికి జ్ఞానం లేదు. ఒకసారి దేవుడు క్షమించాడు అంతే. తర్వాత నువ్వు డ్యాన్స్ చేయు, నీ లంచం తిను, భూములు అమ్ముకో, ఏమేం చేసుకో, నీకు ఇంకా మరి పాపం ఉండదు అంటున్నాడు. నోవా దేవుడిచ్చిన సలహా మేరకు నోవా ఏం పొందాడు? దేవుని దృష్టిలో కృప పొందాడు. అంటే కృప పొందిన వాణిగా దేవుడు ఆయన్ని చూశాడు. నోవా దేవుడిచ్చిన సలహా మేరకు ఒక ఓడ కట్టుచున్నాడు. అనేక పర్యాయములు అప్పటికి ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, దేవుడు కట్టుమంటే కట్టానని. ఇడికి దేవుడు చెప్పాడు కట్టుమని. ఎన్నిసార్లు ప్రకటించినను, ఎన్నిసార్లు నోవా చెప్పినను మనుషులు ధిక్కరించారు, పరిహాసం చేశారు. ఆ దుర్ఘటన సంభవించుటకు ఒక గడియ ముందు ఓడలోనికి నోవా యుద్ధకు 8 మంది వచ్చారు. 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవా భార్య, నోవా 8 మంది గోడలో ప్రవేశించారు. వారికి రక్షణ కలిగిన పిమ్మట దేవుని ఉగ్రత ప్రపంచంలో గల జనులందరి మీదకి వచ్చింది. నోవా దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందని యేసు ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. 2వ నిదర్శనం చెప్తున్నాను. తీర్పును గూర్చే 2వ నిదర్శనం. అర్థమైందా? ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ బైబిల్లో చూపిస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 37వ వచనం చదువు. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. యాజ్ ద డేస్ ఆఫ్ నోవా వర్, నోవా దినములలో ఎలాగుండెనో ఆ వాతావరణము, సో షల్ ఆల్సో ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు యొక్క 2వ రాకడలో కూడా అలాగే ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారు, డ్యాన్సులు వేస్తుంటారు, ఓ పాటలు పాడుతుంటారు, భయంకరమైనటువంటి ఫెస్టివల్స్ అంటే పండగలు చేసుకుంటుంటారు. ఓ ఆనందంగా ఉంటుంది లోకమంతా. దేవుని రాకడ వస్తుంది. 2వ నిదర్శనం, ద సెకండ్ ఎవిడెన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్.
ఇది రెండవ నిదర్శనము. దిస్ ఇస్ సెకండ్ ఎగ్జాంపుల్. యాజ్ ద డేస్ ఆఫ్ నోవా వర్, ద డేస్ ఆఫ్ జీసస్ సెకండ్ కమింగ్ విల్ బి. నోవా దినములు ఎలాగుండెను, యేసుక్రీస్తు భూమి మీదకి రెండవసారి వచ్చేటప్పుడు దినములు అలా ఉంటాయి అని అంటున్నాడు. రెండవ నిదర్శనం చూపిస్తున్నాను. సిద్ధముగా అయిన వారు రక్షణ కొరకు ఎత్తపడకుండా ప్రళయము భూజనుల మీదకి రాదు. రెండవ రాకడలో దేవురైతే సిద్ధముగా ఉన్నారో వాళ్ళు ఎత్తపడకుండా ప్రళయం రాదు. అర్థమైందా? వాళ్ళు ఎత్తపడకుండా భూమి మీదకి సంకటం, వాళ్ళు ఎత్తపడిన తర్వాతే, ప్రళయం రాకుండే నువ్వు ఇప్పుడే మారు మనసు పొంది అంటున్నాడు యేసు ప్రభు. దేవుని మాట విని నమ్మి నోవా కుటుంబంలో గల 8 మంది యొక్క రక్షణ కొరకు దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక వేసి ఉన్నాడో ఆలోచించండి. అటువలే భూజనుల మీదకు ఇప్పుడు రాబోచున్న అగ్ని ప్రళయము నుండి రక్షింపబడటకు యేసు నామమును నమ్మి ఆయనను ప్రార్థించి ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే పాపుల పాపములను పరిహరింపజేయువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకెవడు పాపుల యొక్క పాపమును పరిహరింపజేయలేడు. రక్త ప్రోక్షణం పాప వినాశం. పాపము పోగొట్టవలనంటే, పాపమును పరిహరించవలనంటే, పాపమును నశింపజేయవలనంటే రక్త ప్రోక్షణం, రక్తం ప్రోక్షించబడవలసి ఉన్నది. ఎక్కడ రక్తం ప్రోక్షించబడింది? తద్రక్తం పరమాత్మేన, పరమాత్ముడు స్వయముగా తన రక్తమును ప్రోక్షించాలి. ఎవడా పరమాత్ముడు రక్తమును చిందించాడు? జీసస్ తప్ప, యేసు తప్ప, యేసు తప్ప, యేసు తప్ప, యేసు తప్ప. ఇంతమంది పరమాత్మలు ఉన్నారు ప్రపంచ దేశాలలో. ఏ పరమాత్ముడు తన ప్రజల నిమిత్తము, తమ ప్రజల పాప పరిహారార్థమై రక్తమును ప్రోక్షించాడు? యేసు తప్ప, యేసు తప్ప, యేసు తప్ప. యేసే పాప క్షమాపణ కలిగించేవాడు. జీసస్ ఈజ్ ద అథారిటీ టు క్లెన్స్, టు క్లీన్, టు వైప్ అవుట్ all the sin of the human being, those who will accept him, those who will receive him, those who will confess him. అప్పుడు ఏ మంత్రము పని చేయదు, ఏ మంత్రగాడు పని చేయలేడు. అప్పుడు నీవు వేసుకున్న వేషధారణ, నా సూట్లు, నా హ్యాట్లు, నా బూట్లు నాకు రక్షింపలేవు. నీ తెల్లని వస్త్రములు, నీ నల్లని వస్త్రములు, నీ కాషాయ వస్త్రములు, నీ మెడలో వేసుకున్న సిలువ, నీ మెడలో వేసుకున్న రుద్రాక్షమాలలు, నీ నడుంకు కట్టుకున్న దట్టి, నీ వేసుకున్న అంగి, ఏది నీకు రక్షింపజాలదు. నీ సిలువ నీకు రక్షింపజాలదు. సిలువ అంటే ఏమిటి? సాధారణమైనటువంటి దేశద్రోహులను, ద మోస్ట్ నటోరియస్ పీపుల్ హ్యావ్ బిన్ కిల్డ్ ఆన్ ద క్రాస్. అటువంటి మరణానికి యేసు ఒప్పుకున్నాడు. నేను కూడా సిలువెక్కి రక్తం ప్రోక్షిస్తాను, నన్ను నమ్మిన వారికి నా రక్తంతో కడిగి శుద్ధి చేస్తాను అనే. అంతే. మరి నేను ఒకటి అడుగుతున్నాను. ఏమడుగుతున్నానంటే, గ్రహములు ఎన్నున్నాయి? ఈ గ్రహములేనా లేక దేవుళ్ళ? అందులో సూర్యుడు ఏమవుతాడు? అటు దేవుడా? మరి ప్రపంచంలో కొంతమంది సూర్య భగవానుడు అంటున్నారు. ప్రపంచంలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ కంట్రీ,
I'm talking about the world. I'm talking about all people of the world. If sun is a planet, how he can be God? అందుకే నేను కాషాయ వస్త్రాలు వదిలేశాను, అందుకే రుద్రాక్ష మాళ్ళు తీసి పారేశాను, అందుకే జంజం తీసి విసిరేశాను. మా పితరులు పూజించినటువంటి సమస్త బొమ్మలను వదిలేశాను. దట్ ఈస్ ద రీజన్. పరమాత్ముడు స్వయముగా తన రక్తమును చిందించే తప్ప మనుషుల యొక్క పాపము కడగబడదు అని అంటున్నాడు. మరి ఎవరా పరమాత్ముడు? ఎవరా పరమాత్ముడు? ఎవడా అవతార పురుషుడు? ఎవరు ఎక్కడున్నారు? ఏ మతములో ఉన్నారు? ఏ దేశంలో ఉన్నారు? అప్పుడు మంత్రము నిన్ను రక్షింపజాలదు, మంత్రగాళ్ళు నిన్ను రక్షింపలేరు, నీ వేషము నిన్ను రక్షించదు, నీ మెడలో ఉన్న సిలువ నిన్ను రక్షించలేదు, నీ వేసుకున్న అంగి నీకు రక్షించదు, నీ వేసుకున్నటువంటి రుద్రాక్షమాల, కాషాయ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, సిలువలు ఒకటి కాదు 10 సిలువలు వేసుకు మెడలో నీకు రక్షించదు. సిలువ కెనాట్ సేవ్ యూ, ఓన్లీ జీసస్ ఈజ్ సేవియర్. నిదర్శనం చూపిస్తున్నాను మీకు. అగ్ని ప్రళయం రాబోచున్నదని అనేక మతములలో మత గ్రంథాలు సెలవిచ్చుచున్నవి. మనకు మతాలతో సంబంధం లేదు, మత స్థాపకులతో సంబంధం లేదు, మతములతో మనకు ఏ సంబంధము, మత స్థాపకులతో ఏ సంబంధము మనకు లేదు. మనకు ఓన్లీ దేవునితో సంబంధం. Our God is our Savior. Our God is not an idol. Our God has not been made by human being. Our God himself is a maker of all human beings. సర్వమానవులను నిర్మించిన వాడు దేవుడు. ఆయనే అదృశ్య స్వరూపుడు, ఆయనే ఆత్మస్వరూపుడు, ఆయనే మహాపరిశుద్ధుడు. ఆయనకు భార్యలు లేరు. ఆయనకు తల్లి లేదు. మరియా ఈజ్ నాట్ హిజ్ మదర్. మనుష్య కుమారుడు కనుక మరియా ఉదరములో దూరి బయలాజికల్ లా ప్రకారంగా ఆయన మరియ ఉదరములో ఉండవలసి వచ్చింది. దట్ వాజ్ ద బయలాజికల్ లా ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. ఎవడైతే లాను సృష్టించాడో, ఎవడైతే లా తన నోటితో పలికాడో, వాడే ఆ లాకి బద్ధుడై మరియ గర్భంలో ప్రవేశించి 9-10 నెలల నుండి బయటకు వచ్చాడు. హీ ఈజ్ నాట్ బై మ్యాన్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. ఈజ్ ఫ్లెష్, ఈజ్ ఫ్లెష్. గాడ్ ఈజ్ ఫ్లెష్. హూ జీసస్ ఈజ్? జీసస్ ఈజ్ ఫ్లెష్ ఇన్ గాడ్. జీసస్ ఈజ్ సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ గాడ్. దేవుడైన మనుష్య కుమారుడు, దైవమానవుడు. దైవమానవుడు ఈజ్ వండర్ఫుల్. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఇప్పుడు భూజనులందరికి మీదకి అగ్ని ప్రళయము రాబోతున్నది. ఆనాడు భూజనులందరి మీదకి జల ప్రళయం వచ్చింది. అనేక మత గ్రంథాలలో జల ప్రళయము అని చెప్పబడి ఉన్నది, అనేక మత గ్రంథాలలో అగ్ని ప్రళయము అని రాయబడి ఉన్నది. కానీ ఆ మతస్థులు దాన్ని ఇంకొకలాగా భావిస్తున్నారు. వాడు ఎలాగ భావించుకొని వాడితో మనకు సంబంధం లేదు. మనకు దేవుని మాటతో సంబంధం ఉన్నది. దేవుని మాటలు నమ్మాడు నోవా. నోవా మాటలు నమ్మాడు కొడుకులు, కోడళ్ళు, భార్య. అందుకే వాళ్ళు జల ప్రళయంలో రక్షింపబడ్డారు. రాబో అగ్ని ప్రళయం నుండి మానవులను ఎవడు రక్షించలేడో. Nobody can save any human being in the whole world from the situation of burning judgment. అగ్ని ప్రళయమును నుండి ఎవడు రక్షించలేడు. రాబో అగ్ని ప్రళయము నుండి మానవులను
రక్షించుటకు దేవుడు ఒక్కడే యోగ్యుడై ఉన్నాడు, పాత్రుడైనాడు. దీనికి పూర్వమే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపం పడి ప్రార్థించి అగ్ని ప్రళయంలో మరణించకుండా రక్షింపబడు. అగ్ని ప్రళయం ఎలాగొస్తుంది? ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది. ఎలా కురుస్తుంది? ద హోల్ వరల్డ్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. వీళ్ళు యుద్ధం చేసుకుంటారు, మీద నుండి బాంబింగ్స్ వస్తాయి, షెల్లింగ్స్ వస్తాయి. అది అగ్ని ప్రళయము. ప్రైజ్ ది లార్డ్. అగ్ని ప్రళయం నుండి ఎవడూ నిన్ను రక్షించలేడు. నోవా ఆయన పరివారము జల ప్రళయము నుండి రక్షింపబడినట్లు అగ్ని ప్రళయము నుండి నీవు రక్షించబడకు యేసును విశ్వసించుటయే నీకు ఓడ అన్నది. ఇట్స్ ఎ బోట్. ఇఫ్ యు ఎంటర్ ఇన్ టు ద ఫెయిత్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క విశ్వాసంలో నువ్వు ప్రవేశించినట్లయితే దట్ ఫెయిత్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ ద అగ్నిగుండం. ఏ విధముగా అందరూ నశించిపోయారో జల ప్రళయంలో, అలాగనే ప్రపంచ దేశాలలో ఉన్న సమస్త మత గురువులు, సమస్త గురువులు నశించిపోతారు. సమస్త మత బోధకులు నశించిపోతారు. అగ్ని ప్రళయము రాబోచున్నది. The devastation by fire is about to come unto the beings of the world. ప్రపంచంలో ఉన్న జీవిస్తున్న సర్వమానవుల మీదకి అగ్ని ప్రళయము రాబోచున్నది. 7 ఏండ్ల శ్రమకాలము రాబోచున్నది. భూజనులు 50 మందికి. నువ్వే క్రైస్తవుడు అయినను నీవు నీ అలవాట్ల బంధకాల నుండి బయటపడాలి. యు మస్ట్ కన్ఫెస్ and you must surrender to the Lord. Then he can save you because he is Savior. ఇప్పుడు సదుమాను గురించి మనము ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం జలప్రళయమును గురించి ఆలోచన చేసాము. సదుమ గొమర్రాల గురించి మీకు తెలుసా? సదుమ గొమర్రాలు ఎలాంటివో మీకు ఎవరు చెప్పలేదు. భయంకరమైన బంగారంతో నిండి ఉన్నది. సదుమ గొమర్రాలు కూడా పచ్చగా నిండి ఉన్నది, పచ్చదనంతో, చెట్లతో, పండ్లతో, బంగారంతో. ఆ దినములలో ఉన్న వస్త్రాభరణంలో, విలువైన వస్త్రాభరణంలో ఆ దినములు సదుమ గొమర్రాలకు ఉండెను. సదుమ గొమర్రాల మీద దేవుడు ఏం కురిపించాడు? అగ్ని కురిపించాడు. నాశనం అయిపోయారు. నీ బంగారం, నీ వెండి, నీ మేడలు, నీ మిద్దులు. నువ్వు జర్మనీ నుండి ఆహారం తెప్పించుకో, జపాన్ నుండి ఆహారం తెప్పించుకో, నువ్వు ఇటలీ నుండి సూట్లు తెప్పించుకో, నువ్వు లండన్ నుండి హ్యాట్లు తెప్పించుకో. యేసు నందు నమ్మకం లేకపోతే నువ్వు, నీ బూట్లు, నీ హ్యాట్లు అన్నీ కూడా కాలిపోతాయి. నేను క్రీస్తు యేసునందు నమ్మకం లేకపోతే, బంధకాల నుంచి విడుదల నేను పొందకపోతే, ప్రభువా నన్ను రక్షించను అన్న మాటతో నేను అనకపోతే ఈ లండన్ హ్యాట్ నన్ను రక్షింపజాలదు. ఈ కండ్లద్దాలు నాకు రక్షింపజాలవు. ఈ షూ నన్ను రక్షింపజాలదు. ఈ ప్యాంట్, ఈ సూట్, ఈ టై నన్ను రక్షింపజాలదు. నాకు యేసు ఒక్కడే రక్షించాలి. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు. జీసస్ ఈజ్ ఓన్లీ సేవియర్. His blood only, an authenticated blood to clean your all iniquities, to clean all your abominations, to make you pure, to deliver you from the bondage of all your abominated thoughts. Only his blood. నేను మా తాతగారితో మాట్లాడాను. మా తాతగారు జగ్గయ్య స్వామి గారు, కూర్మయ్య స్వామి గారు, మా అమ్మగారి యొక్క నాన్న అళగరి సూర్యనారాయణ శాస్త్రి గారు. మా అమ్మ అళగరి వంశము, మా నాన్న పరవస్తు వంశము. నేను వీళ్ళందరితో ఆ దినాల్లో మాట్లాడాను. ఒక 60 సంవత్సరాల కిందట. అంటే అప్పుడు నా వయసు 22, 23
అలాగ వయసు ఉండొచ్చు అప్పటికి. వాళ్ళందరికీ నేను అడిగాను. ఏమడిగానంటే, పరమాత్ముడు తన సొంత రక్తమును భూమి మీద చిందించడం ద్వారా మనుషుల యొక్క పాపము పరిహరించబడి అన్నారు. ఆ పరమాత్ముడు ఎవరో చెప్పండి అన్నాను. అంటే నన్ను తన్నేరు. వీడికి కిరస్థానం దయ్యం పట్టుకుంటురా అన్నారు. వాళ్ళంతా నరకానికి వెళ్తారు. మా తాతలంతా నరకానికి వెళ్తారు. నాకంటే కిరస్థానం దయ్యం పట్టుకుందట. మా తాతగారు నన్ను చాలా గుండెగా చెదగొట్టేశారు. నేను అడిగాను, ఎవరు ఆ భగవంతుడు? ఇంతవరకు మీరు భక్తి అంటే తెలుగు అనుకున్నారు. మొన్న మీకు చెప్పాను, భక్తి అంటే తెలుగు కాదు, అది సంస్కృత శబ్దం అన్నాను. చెప్పాను మీకు. బజ్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భగ్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భక్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భక్తి అని మీకు చెప్పాను. మరి భక్తి అంటే తెలుగు అనుకుంటున్నారు. మీరే కాదు, తెలుగు పండితులు కూడా అనుకుంటున్నారు. పాఠశాలలో చెప్పేవాళ్ళు, చదువు చెప్పేవాళ్ళు. నీ భక్తి నిన్ను రక్షించదు. భక్తి నీకు రక్షించదు. యేసు రక్షిస్తాడు. నీ భక్తి వేషధారణ, నీ దైవభీతి నీకు రక్షిస్తుంది. దేవుని యందు నీవు భయము కలిగి ఉంటే ఆ భయము నిన్ను రక్షిస్తుంది. నేను అప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను ఆ దినాల్లో ఖుర్దా రోడ్లో. అప్పుడు ఆ దినాల్లో ఖుర్దా రోడ్ భువనేశ్వర్ పూరి జిల్లాలో ఉండేవి. అక్కడ ఒక లోకలైన్ అమ్మవారు అని ఉండేది. అంటే లోకో కాలనీ, అంటే రైల్వే కాలనీ. లోకో కాలనీ, ట్రాఫిక్ కాలనీ అని రెండు ఉండేవి. రైల్వే లోకో అంతా పనిచేసేవాళ్ళు, లోకో షెడ్లో పనిచేసే ఇంజన్ డ్రైవర్లు వీళ్ళంతా లోకో. మరి తక్కిన వాళ్ళంతా ట్రాఫిక్ కాలనీలో ఉండేవారు. లోకో కాలనీలో భగవతమ్మ అని ఒకటి ఉంది, ఇప్పటికే ఉంది దాని పేరు భగవతమ్మ. అక్కడ అందరూ కూడా భగవతరావు, భగవతమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు సాయంకాలం పూట ఎవరు లేనప్పుడు 9 గంటలకు వెళ్ళేవాడిని ఆ అమ్మవారి దగ్గరికి. వెళ్ళి ఇలా దండం పెట్టేవాడిని. అమ్మ తల్లి భగవతమ్మ, నాకు 9th క్లాస్ పాస్ చేసి అమ్మ అని అనేవాడిని. మా నాన్నగారేమో తిరుపతి పట్టుకెళ్ళారు, తిరుమల దేవస్థానంకి. రే సోముల వరకు దండం పెట్టావు, నీకు పాస్ చేసేస్తాడు అంటే ఇలాగా చేతులు జోడించి ప్రభువా నువ్వు రక్షించను ఆయన అని అనేవాడిని. నేను 9th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఇలాగా ఆ అమ్మవారికి నమస్కారం చేస్తుంటే ఒక ఎంత పెద్ద పుష్పం ఆ అమ్మవారి శిరస్సు మీద నుండి ఇలా పడింది కిందకి. ఎంత పెద్ద పుష్పం. గమ్ముక్కున పుష్పం పట్టుకొని ఇలా కళ్ళు కద్దుకున్నాను. మా నాన్నగారికి చెప్పాను, నాన్నగారండి అమ్మవారు అమ్మ తల్లి భగవతమ్మ శిరస్సు మీద ఉన్న పుష్పం పడిందంటే నీ ప్రార్థన అంగీకరించిందిరా అని అన్నాడు. నేను నిజమే అనుకున్నాను. ఆ వెనక్కి ఒక బల్లి ఉండాలి. ఆ బల్లి మరి కదిలింది కావాలా, పువ్వు పడింది కిందకి. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని సాక్షిగా చెప్తున్నాను, అబద్ధం చెప్పడం లేదు. ఆ పువ్వు ఎండిపోయింది కానీ నేను పాస్ అవ్వలేదు. మా నాన్నగారు అన్నారు, మా అమ్మ పేరు అళగర ద్వైషాక్షి, నీ కొడుకు స్వాముల వారికి సరిగ్గా నమస్కరించలేదు, సరిగ్గా మొక్కుకోలేదు, అందుకే ఫెయిల్ అయినాడు. అమ్మా ఎరా నేను స్వాముల వారికి సరిగ్గా మొక్కుకోలేదు, మరి భగవతమ్మ బుర్ర మీద నుండి పువ్వు పడింది కదా, అది పట్టుకొచ్చాను కదా, అది ఎండిపోయింది కానీ పాస్ అవ్వలేదే. అప్పుడు మా అమ్మ అన్నది, ఒరే బోల్డ్ బల్లులు ఉన్నాయి అక్కడ. ఇప్పటికీ భగవతమ్మ మీద మందిరం లేదు, ఓన్లీ పందిరి ఉంది.
ఒక చెట్ల పందిరి కనుక బల్లులు, జర్రెలు, తేళ్ళు అన్నీ ఉంటాయి ఆ పందిరి మీద. ఇప్పటికీ కూడా మీకు ఎవరైనా బంధువులు ఉంటే అడిగి చూడండి, లోకోకల్ని భగవతమ్మలో టెంపుల్ లేదు, దాని పక్కన శంకరుడు టెంపుల్ ఉంది, ఈశ్వరుడు టెంపుల్. దీనికి టెంపుల్ లేదు. ఎందుకంటే పూజారి అన్నాడట, మా టక్కురా నీ కౌచంతి మొత్తం మందిర దొరకరనాయి మో ఎమితి కరో ఇవి అని ఒడియాలు చెప్పాడు. అమ్మతల్లి ఏం చెప్పిందంటే, నాకు మందిరం అక్కర్లేదు, నేను ఎక్కడే ఇలాగే ఉంటాను అని అన్నాడట అని పూజారి చెప్పాడు. ఆ పూజారికి ఎంత పెద్ద కాలు, ఆ దినాల్లో దోమలు కొడితే పలేరియా వచ్చేది, ఇలా ఇలా నడుచుకొని వచ్చేవాడు. మరి ఆ అమ్మతల్లి ఏడు కాలు బాగు చేయలేదే. క్రైస్తవుల్లో రోగులు లేరా? క్రైస్తవులు వాళ్ళు ఎందుకు బాగా అవ్వకుంటున్నారు? బికాస్ దే ఆర్ కన్ఫైన్డ్ టు రిలీజియన్, దే ఆర్ కన్ఫైన్డ్ టు క్రిస్టియానిటీ, దే ఆర్ కన్ఫైన్డ్ టు ద రియమ్ ఆఫ్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఇన్ ద రియమ్ ఆఫ్ ద స్పిరిట్. They don't have God-fearing nature in their lives. That's why Jesus is unable to touch them. That's the reason why Holy Spirit is unable to give them healing. That's the reason why God is unable to give them comfort, the physical comfort. God cannot give you if you are not in the realm of the Spirit. If you are in the realm of the world, God cannot touch you. God cannot tell you. God cannot speak to you. Come out of the realm of the world. Come out of the realm of the religion. ఆ పువ్వు నా స్కూల్ పుస్తకంలో అలా దాచుకొని ఉంచుకున్నాను, పాస్ అవుతానేమో అని. పువ్వు ఎండిపోయింది, రెక్కలు ఎండిపోయినాయి, కానీ పాస్ అలా కాలేదు. తెలుగులో 100కి 3 మార్కులు వచ్చాయి. శర్మగారు అన్నారు, ఒరే వెధవా, నీ పేరు పరవస్తు సూర్యనారాయణ ఉండకూడదురా వెధవకానా. నేను తెలుగు పండితుడిగా ఉన్నంతకాలం నీకు నేను పాస్ చేయను. నేనన్నా అప్పుడు చదువుతాను నీదారని పుస్తకాలు పారేశాను. 9th క్లాస్ వదిలేశాను. నా క్వాలిఫికేషన్ 9th ప్లక్ట్ ఫెయిల్, 9th ఫెయిల్. చూసారా, మై ఎడ్యుకేషన్ ఈజ్ 9th ఫెయిల్ బికాస్ ఆఫ్ 3 marks which I have secured in Telugu. And the bloody man who has secured 3 marks out of 100 in Telugu has written 14 books, not 9 books. 14 గ్రంథాలు రాశాడు పరవశున్నాడు, తోది కాదు. అందులో 9 గ్రంథాలు నీకు ఇస్తాడు 6500కి. తెప్పించుకోండి, గ్రంథాలు తెప్పించుకోండి, చదవండి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సమీపించింది. యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడిన పిమ్మటే 7 ఏండ్ల శ్రమకాలం సంభవిస్తున్నది. జల ప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవా యొక్క కుమారులు కోడళ్ళు ఓడలో దూరక ముందా, దూరిన తర్వాత? అలాగనే సంఘం ఎత్తబడిన తర్వాతనే 7 ఏండ్ల శ్రమకాలం వస్తుంది. నాలుగో పార్ట్ కంప్లీటెడ్. వచ్చే వారం మీకు 5వ పార్ట్ చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.